మండల కేంద్రమైన నకిరికల్లులో ప్రతి నెల మొదటి గురువారం నిర్వహించే స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో భాగంగా నకిరికల్లు సచివాలయం 2లో నిర్వహించడం జరిగింది. నకిరికల్లు మండల స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు నకిరికల్లు మండలంలోని ప్రతి గ్రామంలో స్వర్ణ గ్రామ కార్యదర్శిని నిర్వహించడం జరిగింది. 3000 మంది కిచెన్ గార్డెన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో కూడా న్యూట్రిన్ గార్డెన్ మొదలు పెట్టడం జరిగిందని, డ్రాప్ అవుట్ గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి, ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెడికల్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కలిసి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నకిరికల్లులోని వంగ వెంకటరెడ్డి ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని బెల్లంకొండ పావని దుర్గా 10వ తరగతిలో 578 మార్కులు రావడంతో ఈ కార్యక్రమంలో నకిరికల్లు స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ రాణి శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే కిచెన్ గార్డెన్ భాగంగా పొలంలో కూరగాయల విత్తనాలు చల్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరికల్లు ఎంపీడీఓ కాసయ్య, మండల గ్రామ అధికారులు, కూటమి నాయకులు, మెడికల్ ఆఫీసర్లు, అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీరాణి పీడీడీఆర్డీఏ పల్నాడుగా ఉన్నాను. నేను నకరికల్లు మండలానికి స్పెషల్ ఆఫీసర్ని. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గురువారము మనము స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శినిలో భాగంగా ఈ మండలంలోని ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో మార్నింగ్ 10 కల్లా ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రామ సభలో డ్రాప్అవుట్స్ గురించి, అట్లాగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి, ఈ స్టంటెడ్ పిల్లల గురించి, దాంతో పాటుగా ఈ వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అట్లాగే పోషకాహారానికి సంబంధించి అంగన్వాడీ టీచర్స్, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేయటం జరుగుతోంది. దాంతో భాగంగా ఈ నెలలో ఏం చేశామంటే కిచెన్ గార్డెన్స్, అంటే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఈ నెలలో మనము ప్రతి మండలంలో కూడా 3000 మందికి కిచెన్ గార్డెన్స్ వేయాలనేటటువంటి లక్ష్యంగా తీసుకోవటం జరిగింది. అట్లాగే 28 మండలాల్లో కూడా 3000 చొప్పున 84,000 మందికి కిచెన్ గార్డెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా నకరికల్ మండలంలో ఈరోజు 3000 మంది కిచెన్ గార్డెన్స్ వేస్తున్నారు. దాంతో పాటుగా న్యూట్రీ గార్డెన్ కింద ప్రతి మండలంలో కూడా పంచాయతీ, సెర్పు ఇద్దరు ఆధ్వర్యంలో న్యూట్రీ గార్డెన్ నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఎస్డబ్ల్యూపీసీ దగ్గర మనకి స్థలం ఇచ్చారు. ఇది పంచాయతీ అంతా కూడా అది దున్ని రెడీ చేయటం జరిగింది. అక్కడ మనం ఈ రోజు న్యూట్రీ గార్డెన్ స్టార్ట్ చేసుకుంటాము. అది మన ఎస్హెచ్జి మెంబర్స్ అయినటువంటి శాంతి గ్రూప్కి మనం అటాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రకృతి సేద్యం సంబంధించి ఐసీఆర్పి ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్లో మనం పంటలు పండించడం జరుగుతోంది. అది సంయుక్తంగా అందరూ కలిసి చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆదాయ వనరులన్నీ కూడా పంచాయతీ, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ కూడా దాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇది స్పెషల్గా మన జిల్లాలో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కాబట్టి కలెక్టర్ గారికి విషయంలో స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభని మనం ఈరోజు నిర్వహించుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.